బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అలాగే రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అలాగే రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కాంతి. సోని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ పైన ఫోకస్ పెట్టారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. పార్టీ కార్యాలయంలో ఈ రోజు గ్రీవెన్స్ ఏదైతే ప్రతి శనివారం గ్రీవెన్స్ లో పాల్గొంటాను అని చెప్పినప్పటికీ కూడా ఆయన బిజీ షెడ్యూల్ వల్ల దాన్ని 15 రోజులకు ఒకసారి మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన గ్రీవెన్స్ లో పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, ఎక్కడి నుంచైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు వస్తారో ప్రతిరోజు కూడా ఈ గ్రీవెన్స్ కార్యక్రమం అనేది ఒక మంత్రి అలాగే ఏమైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రీవెన్స్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం జరుగుతుంది. ఇక రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. పార్టీ నేతలకు ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉందో దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించినటువంటి మీటింగ్ వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి సంబంధించి స్థానికంగా వారికి ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు వారిని ఏదైతే వారికి ఉన్నటువంటి మార్క్స్ ని బట్టి అంటే ఒక్కొక్కరికి కూడా ప్రోగ్రెస్ అనేది చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రోగ్రెస్ ఆధారంగా చేసుకుని వారితో మాట్లాడే అవకాశం ఉంది. 1-to-1 కూడా ఎమ్మెల్యేస్ తోటి, ఎమ్మెల్సీలతోటి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రజల్లోకి వెళ్లి సూపర్ 6 హామీ అమలు కావచ్చు, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం నుంచి వారు ఏం కోరుకుంటున్నారు అనే అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు వారికి వివరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కార్యాలయంలో అలాగే పార్టీ పైన ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. సోని. రైట్, థ్యాంక్ యూ కాంతి.